సార్ నమస్కారం సార్. నమస్తే సార్ బుడమేరు 90% ఆక్రమణకు గురైంది. దాని కారణంగానే విజయవాడలో వరదలు వచ్చేసాయని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది సార్. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక హైడ్రాని ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఆక్రమణలకు గురైన చెరువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా బిల్డింగ్లు కట్టేశారు కదా, వాటన్నిటిని కూడా హైడ్రా వాళ్ళు కూల్చేస్తున్నారు. ఇదే తరహా హైడ్రాని ఏపీలో కూడా తెస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటున్నారు. అందుకు సంబంధించి నిన్న మాట్లాడారు సార్. మరి హైడ్రా ఏపీలో ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందా? దాన్ని ఎలా అప్లై చేస్తారు? ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు మొన్నటి నుంచి కూడా దీనిపైన విమర్శలు వస్తున్నాయి. సామాన్యుల ఇల్లు కూల్చేయడం పట్ల వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి విమర్శలు వస్తున్న వేళ ఏపీలో హైడ్రా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరేం చెప్తారు సార్ ఏపీలో హైడ్రా విషయంపై? ఏపీలో హైడ్రా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? కూల్చివేతల దళాన్ని హైడ్రా అంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయటం హైడ్రా లక్ష్యంగా తయారు చేశారు. అందుకని దాడి, ఇది ఒక రకంగా అటాకింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టారు. అంటే పోలీసులు కదా దాడి చేసేది, రెవెన్యూ యాక్టివిటీ యాక్చువల్గా. అది రెవెన్యూ యాక్టివిటీ అన్నప్పుడు నువ్వు ఎవరిని పెట్టాలి? ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరినో పెట్టాలి. అక్కడ సివిల్ సర్వీస్ నుంచి సివిల్ సర్వీస్ వాళ్ళని పెట్టకుండా పోలీసు వాళ్ళని ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు పెట్టాడు? దానికి సంబంధించి వివరణ ఇచ్చాడు రంగనాథ్ గారు. ఇది పోలీస్ యాక్షన్ కాబట్టి పోలీసునే పెట్టాడు ఆయన అన్నాడు చాలా గర్వంగా. కానీ నిన్నటి నుంచి టోన్ మారింది ఆయన. ఆక్రమణలో ఉన్నటువంటి, ఆక్రమణ అంటే ఇన్ ది సెన్స్ ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి నోటీసులు ఇస్తాము, ఆక్యుపెన్సీ లేని కన్స్ట్రక్షన్స్ మాత్రమే పగలగొడతామన్నాడు. అంటే కొంత ప్రజా ఆగ్రహం ఏదో తాకింది, తాకి ఆ మాట వచ్చింది బయటికి. అంటే కొంచెం ఇది బూమరాంగ్ అయ్యేలా ఉంది అనేటువంటి విషయం అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు విజయవాడలో హైడ్రా అంటున్నాడు ఆయన. అంటే విజయవాడకు పేరు మారుతుంది, హైదరాబాద్ కాబట్టి హైడ్రా అన్నాం, అక్కడ ఇంకో వైడ్రానో ఏదో అంటాడు ఆయన. ఏదన్నప్పటికీ ప్రోగ్రాం అదే. బుడమేరులో ఆక్రమణల కూల్చివేత అనే కార్యక్రమం టేకప్ చేస్తే ప్రధానంగా సఫర్ అయ్యేది అంటే కొన్ని చోట్ల ప్లాట్లు అమ్మేశారు వీళ్ళు. ఆ ప్లాట్లు అమ్ముడుపోయి అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరిగిపోయినాయి. అందులో నుంచి చాలామంది ఆల్రెడీ వరదకి ఇంట్లో సామానంతా సర్వనాశనం అయిపోయి ఖాళీలు చేస్తున్నారు. ఈ ఖాళీలు చేయటము ఇదంతా ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రభ కాలనీ బుడమేరు కట్ట మీదే ఉంటుంది దాదాపు. అదంతా మునిగింది మొన్న. దాదాపు సింగ్నగర్ బాంబే కాలనీ వరకు మునిగింది. అంత దూరం విస్తరించి వచ్చిందంటే అక్కడ అది కుంచుకుపోవడం వల్లనే అనేది ఒక సమాచారం చెప్తున్నారండి. ఇది ఇప్పుడు కాదు, ఏళ్లుగా జరిగింది. 2005కే ఇది పెద్ద సమస్య. 2005 కన్నా కూడా ఇంకా ముందు చాలా జరిగినాయి. అంటే అక్కడ నందమూరి నగర్లు ఉన్నాయి, రంగానగర్లు ఉన్నాయి, అలాగే బాపనయ్య నగర్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని పార్టీల నాయకుల పేర్లతోనూ నగర్లు ఉన్నాయి అక్కడ. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆ ఆక్రమణలో అన్ని పార్టీల కంట్రిబ్యూషను ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? విజయవాడ ఒక అంటే ఆంధ్రప్రదేశ్లో పనుల కోసం వెతుక్కునే వాళ్ళకి పనులు దొరికేటువంటి ఒక హబ్ అది. అక్కడ హమాలీ పన్ను దొరుకుతుంది, సరుకుల రవాణా కార్యక్రమం, రవాణా సెంటర్ అది, రవాణా కేంద్రం కాబట్టి హమాలీ పనుల కోసం చాలామంది ఉత్తరాంధ్ర నుంచి, నైజాం నుంచి అక్కడికి వెళ్ళి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. నైజాం గేట్ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ. అలాగే మొగల్రాజపురం దాటట్టు క్రీస్తురాజపురం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఏరియాలో ఎక్కువ వీళ్ళే ఉంటారు, ఇక్కడ నైజాం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇలా అక్కడ కూడా సెటిలర్స్ తాకిడి ఉంది, విజయవాడకు కూడా సెటిలర్స్ తాకిడి ఉంది. ఈ సెటిలర్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? శ్రీకాకుళం జిల్లాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి హమాలీలుగా పనిచేస్తారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగంలో. దాంతోపాటు పచ్చి వ్యాపారం చేస్తారు. పచ్చి వ్యాపారం అంటే ఈ కాయగూరలు అమ్మటము, అలాగే పళ్ళు అమ్మటము, ఇలాంటివి. ఈ వ్యాపారం మీదే వాళ్ళు బతుకుతారు, అంతకుమించి ఎదగరు. వీళ్ళు నివాస గృహాలు అంటే అద్దెలు కట్టుకోలేరు కాబట్టి అక్కడెక్కడో చోట ఒక చిన్న గుడిసేసుకుని అక్కడి నుంచి ఈ పనులకు వెళ్తారు, కూలి పనులకు వెళ్తారు. మగవాళ్ళేమో
కూలి పనులకు వెళ్తారు, ఆడవాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, లేదా వాళ్ళు కూలి పనులకే పోతారు, ఏదో రకరకాలుగా బతుకుతూ ఉంటారు. అనార్గనైజ్డ్ సెక్టార్ అని మాట్లాడతారు. లుంపెన్ ప్రొలెటేరియట్ అని చెప్పి కమ్యూనిస్టులు మాట్లాడతారు. ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. హైదరాబాద్లో కూడా వాళ్ళే. ఇప్పుడు నేను సున్నపు చెరువు దగ్గర కూల్చేసిన ఇళ్లల్లో గవర్నమెంట్ వెర్షన్ ఏంటి, అక్కడ ఎవరో ఒక అతనే ఒక సెక్షన్ కబ్జా చేసి వాళ్ళు గోడౌన్స్ కింద వాడుతున్నారు అవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ కూల్చివేతల్లో నుంచి చాలామంది కట్టుబట్టలతో సామాన్తో బయటకు రావడం మనం విజువల్స్లో చూసాం. అంటే కొంతమంది కాపురాలు ఉంటున్నారు అక్కడ, గోడౌన్ పర్పస్కే మాత్రమే వాడట్లేదు. అది మేము అవే కూల్చాం తప్ప ప్రజల ఆవాసాల జోలికి వెళ్ళలేదని ఒక చిన్న డ్రామా నడిపింది గవర్నమెంట్. కానీ కాదు, అక్కడ కూల్చివేతలు జరిపినటువంటి రేకుల షెడ్డుల్లో జనాలు నివసిస్తున్నారు. 50 ఏళ్ళ నుంచి మేము ఎక్కడే నివసిస్తున్నాం అని కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళని బయటకు గెంటేశారు నిర్మోహమాటంగా. అందులో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు, మేము ఓట్లు వేసాం కాంగ్రెస్ పార్టీకి ఇలా చేస్తాడు అనుకోలేదు అని. అయితే ఒక పర్పస్ కోసమే చేసి ఉండొచ్చు. మీరు చెరువుల పరిరక్షణ కోసం చేయొచ్చు, రేపొద్దున విజయవాడలో బుడమేరు పరిరక్షణ కోసం వాళ్ళని కూల్చేయచ్చు. కూల్చివేతలు తప్పని ఎవరు అనరు పరిరక్షణ కోసం. కానీ నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఓ సమావేశం వేసి. నీకు ఆ మెకానిజం ముందుగా గవర్నమెంట్కి అక్కడ లోకల్ అధికారులు ఉంటారు, మీకు సంబంధించినటువంటి స్టాఫ్, దాంతోపాటు మీ పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది కదా, వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు? సమావేశాలు నిర్వహించి, అయ్యా మీ ఇళ్ళు ఇలా ఆక్రమణ ద్వారా సంక్రమించినవి, దీనివలన ప్రకృతి వినాశనం జరుగుతుంది, అక్కడ ఒక చెరువు ఉండేది, ఆ చెరువును ఆక్రమించేశారు మీరు, దీనివలన ఇబ్బంది, ప్రకృతికి ఇబ్బంది, కాబట్టి మిమ్మల్ని మీకు ముందు వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలి, వాళ్ళ కండిషన్స్. వాళ్ళు తిండికి లేక లక్షలు పెట్టి, గజం ₹1,00,000 2,00,000 పెట్టి అక్కడ కొనుక్కోలేని కండిషన్లో ఉండే అక్కడ ఆక్రమించుకుని ఉంటున్నారు. వాళ్ళు ఈ దేశ ప్రజలే, ఈ దేశానికి శత్రువులు, దేశద్రోహులు కాదు వాళ్ళు. ఈ దేశంలో అట్టడుగు జీవులు బతుకుతున్నారు అక్కడ. వాళ్ళు గతిలాగి ఇల్లేసుకున్నారు. నువ్వు ఈ దేశ ప్రజల తరఫున ప్రభుత్వం నిర్వహిస్తున్నావు. నువ్వు రాజువు కాదు, అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా. వీళ్ళు రాజులు కాదు కదా, వీళ్ళు యుద్ధం చేసి ఎవరినో గెలిచి రాజ్యాధికారంలోకి రాలేదుగా. వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని యుద్ధంలో దునుమాడి నేను అధికారంలోకి వచ్చానని ఆయన ఫీల్ అవుతాడు. ఈయనేమో కేసీఆర్ మీద కత్తి దూసి తొడగొట్టి కారెక్కి ప్రతిజ్ఞ చేశాడు కదా ఆ రోజుల్లో అరెస్టు జరిగినప్పుడు, నేను వస్తా అని అంతు చూస్తా అని మీసం మెలేసి. ఈ గెలుపు తన వీరత్వం అనుకుంటున్నాడేమో తెలియదు రేవంత్ రెడ్డి. సో వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోయి రాజులుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా దాని ఒరిజినల్ షేప్ పోయి ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చేసింది. ఆ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి డీలర్గా వ్యవహరిస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఆ వ్యవహరించే క్రమంలో ఆయనకు ప్రజల్లా కనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఆ ప్రజల్ని కూర్చోబెట్టి నువ్వు ఇది ప్రజాస్వామ్యం అని ఇంకా అనుకుంటున్నారు ప్రజలు. కాదని చెప్పేస్తే ఓపెన్గా నో ప్రాబ్లం, నో ఇష్యూ. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో జనం చూసుకుంటారు. నువ్వు ఎలాగూ చేసే పని పోలీసులతో చేస్తున్నావు, నువ్వు ఎలాగో అధికారులను పంపించట్లేదు. అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు అట్లా పోలీసులు వెళ్ళి కొట్టి బయట లాగేస్తున్నారు. లాగేసి వాళ్ళ ఇంట్లో సామాను కూడా బయటకు తెచ్చుకునేవట్లా పాల్గొడేస్తున్నారు. సర్వనాశనం. ఒక ఫ్రిడ్జ్ పోతే కొనుక్కోవడం ఎంత కష్టం అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీకి అనేది వీళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళు ఏం చేస్తారు ఫైనల్గా, వీళ్ళు హైడ్రా ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించి వాటిని ఏం చేస్తున్నారు, కార్పొరేట్లకు దత్తం చేస్తారు. రేపు పొద్దున ఎవడో కార్పొరేట్ వచ్చి, ఒక కార్పొరేట్ కంపెనీ వాడు వచ్చి ఒక లాబీయింగ్ చేస్తాడు గవర్నమెంట్తో, మేము 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాం ఇక్కడ అని. వెంటనే వాడికి వీళ్ళు ధారాదత్తం చేస్తారు. చేసినందుకు వీళ్ళకి ఏదో ప్రయోజనాలు ముడతాయి. ఆ ప్రయోజనాలు ముట్టడం మొదలుపెట్టిన తర్వాత 90ల తర్వాత లిబరలైజేషన్ తర్వాత మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత
అధికారంలోకి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి దారుణంగా సంపాదించారు. దానికి కారణం ఈ లావాదేవీలే. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు అవే. ఓకే. వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంట్రాక్టులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులన్నీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి పంపేటట్టుగా ఒక డ్రైన్ వేశాడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ డ్రైన్లో నుంచి వెళ్ళిన డబ్బులతోనే ఆయన వ్యాపారాలు చేశాడు. 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. 1,00,000 కోట్లు కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అందరూ చేసింది అదే. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే, రేవంత్ రెడ్డి గారు చేస్తోంది కూడా అదే, కేసీఆర్ చేసింది అదే. సో ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. వీళ్ళు అధికారంలో ఉండగా ఎన్ని కేటాయింపులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హైదరాబాదులో అనేక ప్రభుత్వ సంస్థలు మూతపడటం మనకు తెలుసు. అది ప్రాగా టూల్స్ కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసి ఆ స్థలాలన్నింటినీ రకరకాల వ్యక్తులకి ధారాదత్తం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఓపెన్గా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రాగా టూల్స్ ఇవన్నీ ఏమైపోయినాయో విజిబుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లుగా మారిపోయింది. ఎవరిచ్చారు వాళ్ళకి అంటే వీరే, అంటే ప్రజలకి ఉపాధి దొరుకుతుంది ఇలాంటి మాటల ముసుగులో ఈ దారుణాలన్నీ చేసేస్తారు. ప్రజల పేరుతో ప్రజలను చావగొట్టేయటం, ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనుక్కోవడం, ఇది వీళ్ళ కార్యక్రమం పాలకులు. సో వీళ్ళందరూ ఈ హైడ్రా విజయవాడ పట్టుకెళ్ళి ఆయన అక్కడ చేసినా, ఈయన హైడ్రా పేరుతో ఇక్కడ చేసినా, పేదల గుడిసెలు కూల్చివేసే సమయంలో నువ్వు నాగార్జునకి సంబంధించినటువంటి అన్కన్వెన్షన్ కూల్చో 30 కోట్లు లాస్. 30 కోట్లు పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఆయనకి. కానీ ఒక పేదవాడి గుడిసె వాడిని వీధిలోకి లాగేస్తే వాడి తర్వాత అది రీబిల్డ్ ఎక్కడ చేసుకోవాలో తెలియదు. అడిగి వీధిని పడతాడు. నిన్న వాళ్ళు ఎవరో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళని పక్కకు తీసుకెళ్లారని చెప్తున్నారు. కాబట్టి వీళ్లతో సమావేశాలు నిర్వహించి వీళ్ళని ఒక ప్రత్యామ్నాయం చూపించి ముందు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి మీరు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఏదో ఒక కన్స్ట్రక్షన్లో వాళ్ళని పెట్టి ఆ తర్వాత వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఒక నిర్మాణం జరిపి, ఒక కాలనీ నిర్మాణం జరిపి వారిని అందులో ప్రవేశపెట్టేదాకా వాళ్ళ నివాసాలకి వీళ్ళు భద్రత కల్పించే పరిస్థితి ఉందా ప్రభుత్వాలకి? ఆ చూపు ఉందా? ఆ విజన్ ఉందా అనేది ప్రశ్న. అది ఉండి చేయాలి. అది లేకుండా మేము గెంటేస్తాం, మీ చావు మీరు చావండి అన్నట్టు వ్యవహరిస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడిని కూడా తీసుకెళ్ళి అదే బుడమేట్లో ముంచుతారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి ఇంకెక్కడో ముంచుతారు. అది తెలుసుకోవాలి ముందళ్ళు. ప్రజలు అనేవాళ్ళు బెగ్గర్లు కాదు, కానీ వీళ్ళు అలా చూస్తున్నారు, ముష్టోళ్ళలా చూస్తున్నారు జనాలు. వీళ్ళ సెక్రటేరియట్లో వీళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటే అక్కడికి వెళ్ళి గేట్ల దగ్గర పడిగాపులు పడి వీళ్ళకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలా జనాలు ఓట్లతో కదా గెలిచింది వీళ్ళు. చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకోడైనా మినిమం కామన్ సెన్స్ కదా ఇది. జనాలు రోడ్ల మీద కొట్టట్లేదని చెప్పి ఈ పని చేస్తున్నారు. రోడ్ల మీద కొడితే ఏంటి పరిస్థితి? అది జనాలు ట్రాఫిక్ కాపేసి వీళ్ళ కాన్వాయిలు వెళ్తాయా? ఓట్లేసిన జనాలేమో వెర్రి మొహాలు వేసుకుని సిగ్నల్స్ దగ్గర పడిగాపులు గాయాల వర్షంలో. వీళ్ళు కారుల్లో కాన్వాయ్ వేసుకుని వెళ్ళాలా? ఏం చేస్తారు వీళ్ళు పాలన జనాలని? సో ఇదొక సెక్షన్గా తయారైంది, పాలక వర్గంగా తయారైంది. ఈ పాలక వర్గం అనేది కార్నర్ చేసి కనుక ప్రజా ఉద్యమాలు నిలబెట్టగలిగితే వీళ్ళని అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు. ఆ మేరకు కొనుగోలు కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఉద్యమాలని కొనేస్తారు వీళ్ళు, కార్యకర్తలను కొనేస్తారు, నాయకుల్ని కొంటారు, ఏదైనా చేయగలరు వీళ్ళు. సో ఇది ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఇదే కండిషన్లో ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. భారతీయ జనతా పార్టీ ఇదే చేస్తుంది. రేపొద్దున వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి దుర్మార్గుడు కాబట్టి బీజేపీని గెలిపించినా బీజేపీ ఇంతకంటే భిన్నంగా ఏం బిహేవ్ చేయదు. బీఆర్ఎస్ని పట్టుకొచ్చినా ఎందుకంటే మెరుగ్గా ఏమీ ఉండదు. పైగా ఆ రోజున రేవంత్ రెడ్డి మళ్ళీ అడిగితే ఏమిటి పేదల గుడిసెలు కూల్చేస్తున్నావు అని అడిగితే నువ్వు చేసింది ఏమిటి అంటారు తప్ప ఎందుకు కూల్చామో చెప్పరాలి. ఇదొక కండిషన్ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఏపీలో. ఇది పొలిటికల్ వార్గా మారుస్తారు. ప్రజల సంక్షేమాన్ని పొలిటికలైజ్ చేసి పొలిటికల్ వార్గా మార్చేసి
వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్విఘ్నంగా జరిపేసుకోగల సమర్థులు వీళ్ళందరూ. టోటల్ అందరూ దొంగలే. ఏ ఒక్కడు ఇందులో సచ్చీలుడు కాదు, వీళ్ళు చెప్తున్నంత గొప్పోళ్ళు కాదు. వాళ్ళు చెప్పుకుంటున్న అంత గొప్పోళ్ళు అయితే కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జనాలు తింటోంది అనేది 100% నిజం. కాకపోతే షుగర్ కోటెడ్ పద్ధతిలో వెళ్తున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ చెయ్యని కొన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళు చేసేస్తున్నారు. చేయడానికి మొహమాట పడ్డటువంటి అంశాలు అంటే గతంలో ఎలా ఉండేదంటే ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు అంటే 89లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయినప్పుడు ప్రజలందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు చాలామంది. ఆ ఊపిరి పీల్చుకోవడం అంటే చెన్నారెడ్డి సీఎం అయినప్పుడు అలా ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం స్వేచ్ఛాయుత వాతావరణం వచ్చింది రాష్ట్రంలో అని అనుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి అధికారం ట్రాన్స్ఫర్ అయింది మొన్న. అయిన తర్వాత జనాలు ఎవరు అలా ఫీల్ అవ్వాలి. 89లో చెన్నారెడ్డి వచ్చినప్పుడు జనాలకు కలిగినటువంటి అనుభూతి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కలగల. అది వాస్తవం. ఇప్పుడు ఇంకా సఫికేట్ అవుతున్నారు ఈ హైడ్రా కూల్చివేతలతో. ఇదే పద్ధతిలో అక్కడ విజయవాడలో చేస్తే చంద్రబాబు కూడా ప్రమాద గంటికలు మోగుతాయి. ఆల్రెడీ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కొంచెం ప్రాపర్గా డిజైన్డ్గా ప్రొడక్టివ్గా వెళ్ళట్లేదు, కానీ కొంచెం మనసు పెట్టి ఆయన గనక పనిచేస్తే కొంచెం క్రియాశీలకంగా జనాలకు దగ్గరగా ఉండి సహాయ కార్యక్రమాలు తను ప్రారంభించి క్షేత్రస్థాయిలో కూర్చుని మానిటర్ చేయగలిగితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అలసత్వం ఇచ్చినటువంటి బలంతో వాళ్ళు రెచ్చిపోయి బిహేవ్ చేస్తున్నారు అక్కడ ఏపీలో. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కొంచెం అంటే ఇప్పుడు ప్రతి చోట ఆక్రమణల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. హరీష్ రావు ప్రాపర్టీస్లో విల్లాస్ ఉన్నాయి. చాలామంది నాయకులకి చెందినటువంటి స్థలాల్లో విల్లాసు ఈ నిర్మాణాలు జరిగినాయి. వీటిని డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండుండొచ్చు. విచిత్రంగా ఎవరూ మాట్లాడలేదు. ఏ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే ప్రతి ఒక్కరిని ఏదో మేరకు కంట్రోల్ చేశారు. మేము ప్రకృతి పరిరక్షణ పేరుతో చేస్తున్నాం, ప్రకృతి పరిరక్షణ పేరుతోనూ ఇక్కడ చేస్తారు. కార్పొరేట్లకు అడవులు కట్టబెట్టి అక్కడ అడవుల్లో నుంచి ఆదివాసీలను గెంటేస్తారు. ఏదైనా చేయగలరు వీళ్ళు. వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం. అందుకని మీరు నిర్వాసితులను చేసే ప్రతి ఒక్కడికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత మీకుంది అని కొంచెం వినయంగా మాట్లాడండి. బుల్డోజ్ చేసే పద్ధతి, దూకుడు పదాలు, ప్రజల్ని ముష్టివాళ్ళలా చూసేటువంటి పద్ధతి మానుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ కూడా అనేక దేశాల్లో జరిగినట్టుగా నాయకుల్ని వాళ్ళ భవనాల్లోనే ఉరిదీసినటువంటి చరిత్రలు చదివాం మనం. అటువంటి చరిత్రలు ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం కల్పించే దిశగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు చాలా దూకుడుగా. అందుకు హైడ్రా ఎందుకు యూటర్న్ తీసుకుంది ఈరోజు? ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు రంగనాథ్ అంటే ఆక్యుపెన్సీలో ఉన్న వాటి గురించి కొంచెం ఆగి ఆలోచిస్తాం అన్నాడు. అంటే ఆల్రెడీ తడి తగిలింది వాళ్ళకి. తడి తగలటం వలన ఆ మాట వచ్చింది. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే ఈ తడి ముంచేసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.